వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం, నరేంద్ర మోడీ గారికి భూటాన్ గవర్నమెంట్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చింది. ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్ గ్యాలపో, ఇంపార్టెంట్, భూటాన్ గవర్నమెంట్. సో దానిలో భాగంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఆ భూటాన్కి సంబంధించి ఏదైతే 13వ పంచవర్ష ప్రణాళిక భూటాన్ దేశానికి సంబంధించి ఏదైతే ఉందో ఆ 13వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి 5 ఏళ్ల కాలానికి గాను 10,000 కోట్లు అందిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. సో భూటాన్కి సంబంధించి అది. సో అలాగే భూటాన్కి సంబంధించి కింగ్ పేరు చూసుకుంటే కనుక రాజు పేరు నమ్గ్వేల్ వాంగ్చుక్, అలాగే ప్రధాని షెరింగ్ తోగ్బో. సో వీళ్ళిద్దరు అనమాట. ఇది ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో ఆ దేశానికి సంబంధించి అధ్యక్షుల పేర్లు కూడా అడుగుతున్నమాట. సో అలాగే ఇప్పుడు భూటాన్కి మనకి సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే సరిహద్దు ఎన్ని కిలోమీటర్లు వాటి గురించి చూసుకుంటే కనుక ఏ రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్నాయి అవి కూడా చూసుకుందాం. భూటాన్ దేశంతో మన దేశంలో 4 రాష్ట్రాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఇది ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం యొక్క సరిహద్దు లెంత్ మొత్తం 699 కిలోమీటర్లు. 699 కిలోమీటర్లు. ఆ రాష్ట్రాలు చూసుకుంటే కనుక అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఈ 4 రాష్ట్రాలు భూటాన్ దేశంతో సరిహద్దును పంచుకుంటున్నాయి 699 కిలోమీటర్లకు సంబంధించి. సో అలాగే నరేంద్ర మోడీ గారికి ఇటీవల కాలంలో చాలా అవార్డులు రావడం జరిగిందనమాట. ఆ దేశాలకు సంబంధించి అత్యున్నత పౌర పురస్కారాలు 2016 నుంచి స్టార్ట్ అయింది. 2016లో మొట్టమొదటిసారి ఈ యొక్క అబుదాబి గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. లేటెస్ట్గా అంటే 2023లోనే నరేంద్ర మోడీ గారు ఎక్కువ పౌర పురస్కారాలు తీసుకున్నారు. సో దానిలో భాగంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి అవి కూడా చూసుకుందాం. నరేంద్ర మోడీ గారు ఏదైతే 2023 ఈ యొక్క 2023 సంవత్సరంలోనే 5 అవార్డులు అనమాట. ఇది ఇంపార్టెంట్. 2023లోనే 5 అవార్డ్స్ తీసుకున్నారు. అవి కూడా ఒకసారి చూసుకుందాం. లేటెస్ట్గా భూటాన్ ఇచ్చింది. సో 2016లో నరేంద్ర మోడీ గారికి యొక్క పురస్కారాలు ఏదైతే అత్యున్నత పౌర పురస్కారాలు ఆ దేశానికి సంబంధించి గౌరవిస్తుందన్నమాట నరేంద్ర మోడీ గారికి. సో ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ ఫిజీ అనేది ఎప్పుడు ఇవ్వడం జరిగిందంటే మే 22, 2023. సో ఫిజీ గవర్నమెంట్. అలాగే ఆర్డర్ ఆఫ్ లొగోవు పపువా న్యూ గినియా గవర్నమెంట్ మే 22, 2023. అలాగే ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఇది ఈజిప్ట్కి సంబంధించి. అలాగే లీజియన్ ఆఫ్ ఆనర్ సంబంధించి ఫ్రాన్స్. అలాగే ఆర్డర్ ఆఫ్ ది హానర్ సంబంధించి గ్రీస్ అనమాట. ఇవి 2023 సంవత్సరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు అందుకున్న ఆ దేశానికి సంబంధించిన అత్యున్నత పౌర పురస్కారాలు అనమాట. ఇంపార్టెంట్. 2016 నుంచి నరేంద్ర మోడీ గారు అందుకుంటున్నారు. లేటెస్ట్గా సంబంధించి 2023లో ఈ అవార్డ్స్ అనమాట. ఇంపార్టెంట్. మరొక అంశం, ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్. ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మందిని బలి తీసుకుంటున్న ఈ యొక్క ఊపిరితిత్తుల క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్ని కనిపెట్టే పనిలో, వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో బ్రిటన్ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నమాట. సో లేటెస్ట్గా వాళ్ళకి సంబంధించి ఏంటంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అలాగే ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్, అలాగే యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఈ 3 క్యాంపస్లకు సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి బ్రిటన్ శాస్త్రవేత్తలు లంగ్ వ్యాక్స్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ డెవలప్ చేశారన్నమాట. దానికి సంబంధించి ఒక 3,000 డోసులకు సంబంధించి ఏదైతే క్లినికల్ ట్రయల్స్ చేపట్టాల్సి ఉందన్నమాట. సో ఇది ఒక లంగ్ వ్యాక్సిన్ చూసుకుంటే కనుక ప్రపంచంలో మొట్టమొదటిసారి ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాక్సిన్ అనమాట. ఇంపార్టెంట్ ఇది. దీనికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళంటే బ్రిటన్. లంగ్ వ్యాక్స్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ఊపిరితిత్తులకు సంబంధించి క్యాన్సర్కి సంబంధించి వ్యాక్సిన్. మరొక అంశం, గ్రహశకలానికి ఆచార్య జయంతిమూర్తి పేరు. గ్రహశకలం. సో ఈ గ్రహశకలం ఏంటి? యొక్క ఆచార్య జయంతిమూర్తి గారు ఎవరో చూసుకుంటే కనుక ఆచార్య జయంతిమూర్తి గారు చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అనే సంస్థకి ప్రస్తుతానికి ఈయన ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. విశ్రాంత ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు అనమాట. సో ఈయన 2018-19 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఈయన 2021లో రిటైర్డ్ అయ్యారు. ఈయనకి సంబంధించి ఏంటంటే ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే ఏంటంటే ఈయన రేడియో ధార్మికత
అతినీల రోహిత కిరణాలకు సంబంధించి ఏదైతే ఈ యొక్క వీటికి సంబంధించి వీళ్ళని పరిశోధన చేశారన్నమాట. ఏంటంటే సూర్యుడి నుంచి ఏదైతే కాంతి ప్రసరణ అవుతుందో ఆ కాంతికి సంబంధించి అల్ట్రావైలెట్ రేడియేషన్ సంబంధించి ఈయన పరిశోధన చేశారన్నమాట. దానిలో భాగంగా ఈయనకి సంబంధించి ఏంటంటే అమెరికాకి సంబంధించి అరిజోనా ఏదైతే ఉందో అరిజోనాకి సంబంధించి కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీకి సంబంధించి ఎండబ్ల్యూ బూయి అనే శాస్త్రవేత్త ఒక గ్రహశకలాన్ని కనిపెట్టాడు అనమాట. గ్రహశకలం ఆ గ్రహశకలం ఏంటంటే 2005 X296 అని చెప్పి ఒక గ్రహశకలాన్ని కనిపెట్టాడు అనమాట. దానిలో భాగంగా ఆ అమెరికా శాస్త్రవేత్త ఎవడైతే కనిపెట్టాడో ఆ యొక్క గ్రహశకలానికి ఆస్ట్రాయిడ్కి జయంతిమూర్తి గారు పేరు పెట్టారు అనమాట. ఇక మీదట ఆ యొక్క ఆస్ట్రాయిడ్ 215884 ఏదైతే మనకి సంబంధించి జయంతిమూర్తి గారు 215884 జయంతిమూర్తి అని చెప్పి అక్క గ్రహశకలాన్ని పిలుస్తుందన్నమాట. సో మన భారతదేశానికి సంబంధించి ఒక గౌరవం లభించినట్టు అయిందనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ఎక్కడుందంటే బెంగళూరులో ఉందన్నమాట. సో ఈ యొక్క గ్రహశకలానికి ఆయన పేరు పెట్టినప్పుడు ఎవరు చెప్పారంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమిక్ యూనిట్ అనమాట. సో ప్రపంచ ఖగోళ సంస్థ ఈ యొక్క బిరుదుని ప్రకటించిందనమాట. ఇది ఇంపార్టెంట్. మరొక అంశం ఇస్రో ప్రయోగం ఒక న్యూస్లో ఉంది. దాని గురించి చూసుకుంటే RLV-LEX-2 ప్రయోగం విజయవంతం. RLV-LEX-2 సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఇస్రో ఎందుకు ఈ ప్రయోగం చేపట్టిందంటే ఇస్రోకి సంబంధించి ఏదైతే అంతరిక్ష ఖర్చులు ఎక్కువైపోతున్నాయి ఆ అంతరిక్ష ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొన్ని వినూత్న పద్ధతులు అవలంబిస్తుంది. దానిలో భాగంగా ఏదైతే సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే ఉపగ్రహాలను తీసుకెళ్ళడానికి రాకెట్లు ఉపయోగిస్తాం ఆ రాకెట్లు అనేవి తిరిగి ఉపయోగించుకోవడమే, పైకి పంపించిన రాకెట్ని తిరిగి ఉపయోగించుకోవడమే, రీయూజబుల్ చేసుకోవడమే ఈ యొక్క ప్రయోగం యొక్క లక్ష్యం అనమాట. దానికి సంబంధించి RLV-LEX-2 ఈ యొక్క రీయూజబుల్ లాంచింగ్ వెహికల్కి ఇస్రో పేరు కూడా పెట్టింది. ఆ పేరు ఏంటంటే పుష్పక్. సో దీనికి సంబంధించి టెస్ట్ ఎక్కడ జరిగిందంటే బెంగళూరులో జరిగింది. బెంగళూరులో చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ సెంటర్లో జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక చీనుక్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అంటే అంతరిక్షంలో వెళ్ళిన రాకెట్ అనేది తిరిగి ఎంత మేరకు సేఫ్గా భూమి మీదకి వస్తుందని చెప్పి ఈ యొక్క ప్రయోగం అనమాట. దానిలో భాగంగా ఈ యొక్క చీనుక్ హెలికాప్టర్ నుంచి దీనికి సంబంధించి 4.5 కిలోమీటర్స్ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి వదిలేశారనమాట. అక్కడి నుంచి వదిలేస్తే ఆ యొక్క పుష్పక్ అనేది సేఫ్గా ల్యాండింగ్ అయిందనమాట. సో దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో బ్రేక్ పారాషూట్ అలాగే ల్యాండింగ్ గేర్ బ్రేక్స్ నోజ్మిల్ సిస్టమ్ వీళ్ళు ఉపయోగించుకొని ఏదైతే ఇది ఒక చీనుక్ హెలికాప్టర్ దీనికి సంబంధించి పుష్పక్ అనమాట. ఇది 4.5 కిలోమీటర్స్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి వదిలేసిన తర్వాత సేఫ్గా ల్యాండ్ అయిందనమాట. సో అంతరిక్ష ప్రయోగంలో ఇది ఒక మైలురాయి అనమాట. RLV-LEX దీనికి సంబంధించి RLV రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ దీనికి సంబంధించి ఇస్రో పెట్టిన పేరు ఏంటంటే పుష్పక్. దీనికి సంబంధించి ప్రయోగం ఎక్కడ జరిగిందంటే బెంగళూరు దగ్గర జరిగిందనమాట. ఇది ఇంపార్టెంట్. మరొక అంశం జన్యు మార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు ఎక్కువైపోతుందన్నమాట. షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు. వాళ్ళకి సంబంధించి ఇన్సులిన్ వాళ్ళు తరచుగా ఎక్కించుకోవాల్సి వస్తుందన్నమాట. సో దానిలో భాగంగా భవిష్యత్తులో కూడా ఇన్సులిన్కి కొరత ఏర్పడుతుందన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క ఇన్సులిన్కి సంబంధించి కొరతను తగ్గించడానికి అమెరికా శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగం చేపట్టారన్నమాట. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఈ యొక్క బ్రెజిల్ దేశంలో బ్రౌన్ బొవైన్ అనే ఆవుది ఉంది. ఆ ఆవుకి జన్యు మార్పిడి చేశారు. ఆ ఆవుకి జన్యు మార్పిడి చేసి ఆ యొక్క జన్యు మార్పిడి చేసిన పాల నుంచి ఇన్సులిన్ సేకరించారన్నమాట. అలా సేకరించిన ఇన్సులిన్లో మనిషికి సంబంధించి ఉపయోగపడే ప్రో ఇన్సులిన్ అలాగే ఇన్సులిన్ ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట. సో భవిష్యత్తులో ఇదొక ప్రత్యామ్నాయంగా అవబోతుందన్నమాట ఇన్సులిన్కి. ఏంటంటే ఆవు పాలకు సంబంధించి ఇన్సులిన్ ఎవరు కనిపెట్టారంటే బ్రెజిల్కి సంబంధించి బ్రౌన్ బొవైన్ అనే ఆవు నుంచి అమెరికా శాస్త్రవేత్తలు తీసుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఇది ఇంపార్టెంట్. ఇవి ఇప్పుడు వరకు కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.